హలో మైక్ టెస్టింగ్ 1 2 3 హలో 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 హలో. హాయ్ గ్యాంగ్, దిస్ ఇస్ చెమెలి అండ్ వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు చండీగఢ్లో ఉన్నాము. అడాప్టర్ కోసం ఈ ప్లేస్కి వచ్చాము, ఇమేజ్ స్క్వేర్. కొత్త అడాప్టర్ తీసుకున్నా. అసలు కొత్త అడాప్టర్ తీసుకున్నాక కూడా అసలు మైక్ పనిచేస్తుంది, అడాప్టర్ పనిచేస్తుంది, గోప్రో పనిచేస్తుంది. అసలు 3 పనిచేస్తున్నాయి, కానీ మళ్ళీ ఆడియో ఇష్యూ అవుతుంది. ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. కొత్త మైక్ అడాప్టర్ తీసుకున్నా కూడా అట్లానే ఉంది. సో దానిని కెలికి పీకి ఇచ్చేసి ఫైనల్లీ దానిని ఉల్టా కనెక్ట్ అడాప్టర్ ఉంటుంది కదా, దాన్ని గోప్రోకి ఉల్టా కనెక్ట్ చేస్తే ఇప్పుడు ప్రాపర్గా ఆడియో రికార్డ్ అవుతుంది. ట్రాఫిక్ ఇప్పుడు ప్రాపర్గా ఆడియో రికార్డ్ అవుతుంది. అసలు సగం హాఫ్ డే ఇక్కడే అయిపోయింది చండీగఢ్లో. యాక్చువల్లీ ఈరోజు మేము చండీగఢ్ నుంచి మనాలి వెళ్దామని అనుకున్నాం. అరౌండ్ 430 కిలోమీటర్స్ ఉంది. కానీ అంటే చండీగఢ్ దాటిన తర్వాత నుంచి ఇంకా ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది కదా, కానీ ఆల్రెడీ మధ్యాహ్నం అయిపోయింది. జస్ట్ ఇప్పుడే లంచ్ కూడా చేసి ఇంకా బయలుదేరుతున్నాము. సో ఈరోజు ఎక్కడి వరకు వెళ్తే చీకటి పడే లోపల అక్కడి వరకు వెళ్ళి ఇంకా స్టాప్ అయిపోతాము. కానీ అసలు ఈ ప్లేస్ గురించి చెప్పాలి. చండీగఢ్ అసలు ఎంత ఆర్గనైజ్డ్గా ఉందంటే చాలా ఆర్గనైజ్డ్ ప్లేస్. మొత్తం రోడ్స్ కానీ ఇక్కడ బిల్డింగ్స్ ఏరియాస్ ప్రతి ఒక్కటి ఎంత నీట్ అండ్ ఆర్గనైజ్డ్గా ఉంది అంటే నువ్వు ఎంత ట్రై చేసినా కూడా తప్పిపోలేవు ఈ ప్లేస్లో. అంత బాగుంది ఇక్కడ. సో యాక్చువల్లీ ఈ ప్లేస్ని స్టార్టింగ్లో అంటే మన ఇండిపెండెన్స్ ఆ టైం అయినాక ఇట్లా డెవలప్ చేద్దాము అని శాంపుల్గా ఈ చండీగఢ్ అన్న ప్లేస్ని డెవలప్ చేశారు. దాని తర్వాత ఇంకా వేరే ఏరియాస్ ఇట్లా డెవలప్ చేయలేకపోయారు, కానీ ఇది ఇంకా ఇట్లానే ఉంది. ఇప్పటికీ అట్లానే మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఎక్స్పాండ్ అయిన సిటీ కొంచెం, అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ సిటీ అనమాట మన ఇండియాలో. అంటే మైసూర్ ఇండోర్ ఎట్లానో అట్లా చండీగఢ్ కూడా వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ ప్లేస్. ఇక్కడ మొత్తం అంతా అంటే డిఫరెంట్ సెక్టర్స్గా ఈ ప్లేస్ డివైడ్ అయి ఉంది. అంటే కొన్ని సెక్టర్స్ ఏమో ఒట్టి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉంటాయి, ఒక సెక్టర్ ఏమో ఒట్టి ఫుడ్, లైక్ సెక్టర్ 17 అని ఒకటి ఉంది. అక్కడ మొత్తం స్ట్రీట్ ఫుడ్, అన్ని ఫుడ్ ప్లేసెస్. కొన్ని సెక్టర్స్ మొత్తం కమర్షియల్ బిల్డింగ్స్. అట్లా అంతా నీట్ ఆర్గనైజ్డ్గా ఫుల్ సిస్టమేటిక్గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అంటే చాలా బాగా ట్రాఫిక్ రూల్స్ అందరూ ఫాలో అవుతున్నారు. అంటే రోడ్ సెన్స్ కూడా అందరూ బాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చండీగఢ్ క్రాస్ అయిపోయాము. మా రైడ్ స్టార్ట్ అయినాక ఇప్పుడే ఫస్ట్ ఘాట్ రోడ్స్ లైట్గా స్టార్ట్ అయినాయి. నాకైతే ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ అంటే పెద్దగా లేదు. అంటే ఒకసారి మేము కొడైకెనాల్ రైడ్ వెళ్ళాం కదా, అప్పుడు కొంచెం, అండ్ బెంగళూరులో అప్పుడు నంది హిల్స్ వెళ్ళినప్పుడు అలా లైట్ ఘాట్ ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి నాకు తెలిసి మా జర్నీ మొత్తం ఇంకా కంప్లీట్ ఘాట్ రోడ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇప్పుడు నుంచి అంటే క్యాష్ డ్రా చేసాము, క్యాష్ మెయింటైన్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు నుంచి మాకు ఇంకా మొత్తం హిల్ ఏరియానే కదా. సడన్గా ఆగింది. మరి దాని వెనకే ఆగొద్దు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని అంటున్నాడు. ఆహా, ఇదిగో ఇట్లా వెనక్కి వస్తాయి వెహికల్స్, అందుకని. జరగరా, ఏమైందిరా నీకు? ఈ కారు అస్సలు కదలట్లేదు, దర్జాగా కూర్చున్నాడు. అబ్బా, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం హెవీ వెహికల్స్ వెనకాల, ఎందుకంటే కొంచెం అప్హిల్ లాగా ఉంది. హిమాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయాము. సో మా రైడ్ స్టార్ట్ అయినాక ఇప్పటికీ 8 స్టేట్స్, 2 యూనియన్ టెరిటరీస్ దాటాము. అంటే అభికైతే 9 స్టేట్స్లే, ఎందుకంటే తన ఆంధ్ర నుంచి స్టార్ట్ అయ్యాడు కదా. సో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తర్వాత రాజస్థాన్, హర్యానా, పంజాబ్, అండ్ మధ్యలో ఢిల్లీ, చండీగఢ్ అయితే యూనియన్ టెరిటరీస్. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్. టెంపరేచర్ అయితే బాగుంది, మరి అసలు చల్లగా అయితే లేదులే. ఐ థింక్ మేము హిల్ ఎక్కే కొద్దీ కొంచెం చలి పెరుగుతుంది అని అనుకుంటున్నా. ఈరోజు ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ఇదే. దున్నేస్తున్నావు ఘాట్ రోడ్లో. ఇక్కడి నుంచే స్టార్టా? అదేలే, అర్థమైంది. కార్డు లేదు, కార్డు గూగుల్ పే లేవంటున్నావు కదా. ఇంకా 150 ఉంది, ఇంకా 150 కిలోమీటర్స్. నాకు తెలిసి ఘాట్ రోడ్లో యాక్చువల్లీ బాగానే మైలేజ్ వస్తుంది.
హలో, నేను ఎక్కడో కిలోమీటర్ వెనకాలన్నా. నువ్వైతే వైజాగ్ బాయ్ అమ్మ, మంచిగా అరకు రోడ్స్లో ప్రాక్టీస్ చేసి వచ్చావు చిన్నప్పటి నుంచి. లాస్ట్ 20 కిలోమీటర్స్ నుంచి అసలు ఎంత ట్రాఫిక్ అంటే అబ్బా, ఇంకా ఇట్లా వెళ్తే వెళ్ళినట్టే, మా రైడ్ సాగినట్టే. అబ్బా, దాటేసామమ్మా ఆ ట్రాఫిక్ని. యాక్చువల్లీ ఆ రోడ్డు అమృత్సర్ కనెక్ట్ అయ్యే రోడ్డు అంట, అందుకే అంత వెహికల్ మూమెంట్ ఉండే. ఐ థింక్ ఇక్కడ నుంచి ఇప్పుడు అంత ఉండదు ట్రాఫిక్, అసలు లేదులే. రోడ్స్ అంతేమీ ఇదిగా లేవు మధ్య మధ్యలో, అంటే మామూలు తార్ రోడ్డు కూడా చాలా వరకు గతుకులు లేకపోతే ప్యాచెస్ అట్లా ఉన్నాయి, అంత స్మూత్గా లేదు కానీ పర్లా. పెద్ద వెహికల్స్ వెళ్తే బా ఎంత దుమ్ము లేస్తుందో. యాక్చువల్లీ మధ్యలో ఒక 200 కిలోమీటర్స్ మిడ్వేలో మాకు మండి అని ఒక ప్లేస్ వస్తుంది. సో అక్కడ ఆగుదామని అనుకుంటున్నాము, ఎందుకంటే మేము ఈరోజు చండీగఢ్లో బయలుదేరేసరికి 2 అయిపోయింది. నాకు తెలిసి ఇంకా ఒక 40 మినిట్స్లో అట్లా సన్సెట్ అయిపోతుంది. అది వింటర్స్లో కదా, సన్సెట్ ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. మనాలి ఇంకా 211 కిలోమీటర్స్ అంట. మర్చిపోయాం, మండి అన్న ప్లేస్ నుంచి మనాలి 100 కిలోమీటర్, మధ్యలో కొద్ద హాఫ్ కన్నా ఎక్కువ వెళ్తాం ఒకవేళ అక్కడ ఆగితే. బండి అసలు ఎక్కడన్నా పక్క కాపి ఆ సన్సెట్ చూడాలి, అసలు ఎంత బాగుందో పక్కన కొండల మధ్యలో సన్సెట్ అవుతుంటే. పొద్దున్నే లేచిన వెంటనే బయటకు వచ్చి చూస్తే వ్యూ అయితే అదిరిపోయింది. ఇక్కడ నుంచి మనాలి 100 కిలోమీటర్స్. సో ఇప్పుడు స్టార్ట్ అవుతాము, ఇంకా మనాలిలో ఒక 3 days అట్లా ఉంటాము. అంత ప్యాక్డ్. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరాలి. ఇప్పుడు అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కొండ మీద, అట్లా వెళ్తాం. ఇక్కడే స్టే చేసాం నైట్. బయట కిందే ఉందనుకుంటే దీని కింద 4 floors ఉన్నాయి, అంటే టెర్రస్ మీద పార్కింగ్, కింద స్టే. ఇక్కడ ఆల్మోస్ట్ హిల్ ఏరియాస్లో అంతా అట్లానే ఉంటుంది, పైన పార్కింగ్, కిందంతా బిల్డింగ్. అక్కడ మండి అన్న ప్లేస్ నుంచి బయలుదేరుతున్నాము. నైట్ ఇక్కడే స్టాప్ అయిపోయాము. ఇక్కడ నుంచి జస్ట్ 100 కిలోమీటర్స్. ఇంకా రాత్రి అయిపోయింది, చీకటి పడిపోయింది. అప్పటికే 1 hour రైడ్ చేసాము చీకట్లో కూడా, ఇంకా స్టాప్ అయిపోయాము. ఈ ప్లేస్ కూడా చాలా పెద్ద ప్లేస్లా ఉంది, ఆల్మోస్ట్ అన్ని షోరూమ్స్ అన్నీ ఉన్నాయి. పెట్రోల్ కొట్టిస్తున్నాం ఈరోజు ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. బస్ 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 ఊపర్ తక్ ఓకే, నా దాంట్లో 840 పట్టింది, అంటే ఆల్మోస్ట్ రిజర్వ్లోకి వచ్చేసినట్టు. ఈరోజు ఎక్కువ డిస్టెన్స్ లేదు కదా కవర్ చేయడానికి అని కొంచెం లేట్గా బయలుదేరాము, కానీ ఈరోజు జర్నీ చాలా బాగుంది. రోడ్డు పక్కనే నది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి 2 routes ఉన్నాయి మనాలికి. మేము అంటే అందరూ మ్యాక్సిమం ఈ రూట్లో వెళ్తున్నారని మేము ఈ రూట్ తీసుకున్నాం, కానీ ఈ రూట్ కూడా పెద్దగా అంటే అంతేం లేదు. అటువైపు ఎక్కువ టైం టేకింగ్ అని ఇంకా ఇటువైపు వచ్చాము. ఇటువైపు ఏమో ఫుల్ రోడ్ కన్స్ట్రక్షన్ అనుకుంటా, అసలు రోడ్ ఇట్లానే ఉంది. అస్సలు రోడ్లు బాగాలేదబ్బా. అసలు ఈరోజు అయితే మరీ దారుణం. ఇందాక 30 కిలోమీటర్లు ఫుల్ రోడ్ కన్స్ట్రక్షన్, ఒక్క
మొత్తం మట్టి రోడ్ ఇందాక. అదో డస్ట్ ఎంత లేట్ ఇస్తుందో. ఇంకొక రీజన్ ఏంటంటే ఈ రూట్లో వెళ్ళడానికి ఇటువైపు వెళ్తే మాకు మధ్యలో ఒక టనల్ వస్తుంది, అటు టనల్ అని. అటల్ టనల్ కాదు, అటు టనల్, దాని తమ్ముడు లాగా ఇది. సో అది క్రాస్ అవుతామని ఇంకా ఈ రూట్లోనే వెళ్దామని అనుకున్నాం. నిజంగా గుద్దేసేటట్టు ఉన్నాడు. అక్కడ లంచ్ కాకున్నాం, హోటల్ శాలీ అంట. అక్కడ పెట్టినా ఇక్కడ ఎక్కడ ఆగి తిన్నా మంచి వ్యూతో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ. రోటీ, ఇక్కడ నుంచి లొకేషన్ చూపిస్తా. ఫుల్ కుమ్మేయడమే ఈరోజైతే. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది, వ్యూ కూడా చాలా బాగుంది. అంటే మేము లోపలికి కూర్చున్నాం కానీ అసలు ఎక్కడ ఆగి తిన్నా మంచి వ్యూ ఎంజాయ్ చేస్తూ తింటున్నాం. ఈ బ్రిడ్జ్ ఎక్కక ముందు ఫుల్ దీని కింద చిన్న డ్యామ్ లాగా ఫుల్ వాటర్ ఫ్లో చాలా బాగుంది. అక్కడ రోడ్ అయితే ఇట్లా 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 ఇట్లుంది. సూపర్ ఉంది లొకేషన్. కానీ ఇక్కడ ఈరోజు రైడ్ రోడ్స్ అంత ఇదిగా లేవు కానీ అసలు రోడ్డు పక్కనే రివర్ ఫ్లో అండ్ సీనరీలు మాత్రం అదిరిపోయాయి. అసలు నిజంగా ఇట్లాంటి హిల్ ఏరియాస్లో రోడ్ వేసే వాళ్ళు మాత్రం అసలు గ్రేట్. ఈ ఫుల్ ఘాట్ రోడ్లు ఎట్లా వేస్తారో తెలియదు కానీ, ఎందుకంటే మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టము. ఇప్పుడు మంచి కరిగి ఇప్పుడు వేసిన రోడ్లు కూడా పాడైపోయి ఎప్పటికప్పుడు వీళ్ళు కంటిన్యూస్గా వేస్తూ ఉండాలి. అండ్ వింటర్లో అలాంటి సీజన్స్లో అయితే ఇంకా వేయలేరు కదా, మరీ చలి ఎక్కువ ఉంటుంది. సో సమ్మర్ అట్లాంటి టైంలో ఇంకా ఫుల్ రోడ్ కన్స్ట్రక్షన్స్ చేయాలి, ఇంకా ఈ ట్రాఫిక్ని మేనేజ్ చేయాలి, అంటే వెహికల్స్ని డైవర్ట్ చేయాలి. అసలు నిజంగా సెల్యూట్ ఇలాంటి ఏరియాస్లో రోడ్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళందరికీ, వర్క్ చేసే వాళ్ళందరికీ. ఇక్కడ ఫుల్ ఆగిపోయినాయిగా వెహికల్స్. అటల్ టనల్ కాదు, అటు టనల్. అటు అటు క్రేజీ ఉంది. ఉందిలే సిగ్నల్ పోతే ఏంటంటే లైట్ వేస్తా కనిపించదు. హలో, ఏమో చల్లగుంది ఈ టనల్ లోపల. ఈ ఆంటీ వాళ్ళది కార్ పంచర్ అయిపోయిందంట టనల్ మధ్యలో, అని ఫిక్స్ చేస్తున్నారు. బాయ్ ఆంటీ. టనల్ మధ్యలో ఇరుక్కుపోయారు. ఎంత చల్లగుందో, బయట అసలు చల్లలేదు, ఈ టనల్ లోపలికి వచ్చినట్టు చల్లగుంది. ఏదో ట్రెజర్ హంట్ చేయడానికి వెళ్తున్నాము, సో అలా ఉంది. ఇందులో రైడ్ చేస్తున్నాం. ఈరోజు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్లు అంతా ఇంతే ఉన్నాయి. ఇది
ఇంకొక 30 కిలోమీటర్స్లో అట్లా కులు రీచ్ అయిపోతాము. కులు రీచ్ అయిపోయినాక అక్కడ నుంచి మనాలి ఒక 37 కిలోమీటర్స్ ఉంది. కులు నుంచి రోడ్స్ చాలా బాగున్నాయంట. ఆ రోడ్స్ కోసం వెయిటింగ్. మనాలి ఇంకొక 15 కిలోమీటర్స్ ఉంది. అంత బుజ్జి టోల్ ఘాట్ రోడ్లో ఫస్ట్ టైం టోల్ చూస్తున్నా. నీ నెంబర్ ప్లేట్ చూడు, ఏం కనిపించలే. అదే కదా వ్యూ క్రేజీ. 3 కిలోమీటర్స్లో మనాలి రీచ్ అయిపోతాం. యాక్చువల్లీ నాకు గోపురం మౌంట్ది ఊడొచ్చేసింది, అందుకే ఫోన్లో తీస్తాను.